వైసీపీలో కొత్త లొల్లి మొదలైంది. ఏపీ సీఎం జగన్ రెడ్డి కండిషన్స్ కు ఎంపీలు చేతులెత్తేస్తున్నారు. ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు జగన్ కొత్త కండిషన్స్ పెడుతున్నారు. ఒక్కో ఎంపీ 100 నుంచి 150 కోట్లను డిపాజిట్ చేయాలని కండిషన్స్ పెడుతున్నారు. డిపాజిట్లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేయాలని డైరెక్షన్ ఇస్తున్నారు. ఢిల్లీ, అమరావతి నియోజకవర్గాలలో ప్రెస్ మీట్లు పెట్టాలని ఎంపీలు సూచిస్తున్నారు. జగన్ వైఖరితో దక్షిణ కోస్తా, రాయలసీమ ఎంపీలకు చిర్రెత్తుకొస్తోంది. జగన్ కండిషన్స్ ను తట్టుకోలేమని తమ అనుచరులకు ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబును టార్గెట్ చేసేందుకు వైసీపీ ఎంపీలు ఇష్టపడడం లేదు. సీఎం జగన్ రెడ్డి వైఖరితో విసిగిపోయిన ఎంపీలు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోమని అంటున్నారు. అంతేకాకుండా వైసీపీ సిట్టింగ్ ఎంపీలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తీరు మారకుంటే ఇతర పార్టీల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తే అటువైపు వెళ్లే యోచనలో కూడా సిట్టింగులు ఉన్నట్లు సమాచారం. జగన్ కండిషన్స్ కు ప్రత్యామ్నాయంగా టీడీపీ, జనసేనతో వైసీపీ ఎంపీలు టచ్లోకి వెళ్తున్నారు. పార్టీలో భవిష్యత్తుపై రాయలసీమ, దక్షిణ కోస్తా ఎంపీలు ఆశలు వదులుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి పార్టీలో ఎంపీల పరిస్థితి ఏంటి? వైసీపీలో చాలా మందికి డిపాజిట్ చేయమని, ఎంపీ సీట్ కావాలంటే డిపాజిట్ కన్ఫర్మ్ మస్ట్గా చేయాలని చెప్పేసి వైసీపీ పార్టీ నుంచి వస్తున్న కండిషన్స్, అదేవిధంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టాలి, చంద్రబాబుని టార్గెట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి టార్గెట్లు కూడా పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? దీనికి సంబంధించి ఏం జరుగుతోంది? వైసీపీ ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. వాళ్ళు పక్క చూపులు చూస్తున్నారా ఏంటి? వారి భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? స్వామి, వైసీపీలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి ట్రాన్స్ఫర్ కావచ్చు, కొత్త ప్లేసులకు మారుస్తున్నటువంటి జగన్ కు ఇప్పుడే గందరగోళ పరిస్థితి నెలకొనుంది. పార్టీలో దీనిపైన తీవ్రంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ నాయకత్వం వ్యతిరేకిస్తుంది. కొత్తగా కూడా మరొక అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతూ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జగన్ వైఖరితో విసిగెత్తిపోయినట్లుగా తెలుస్తోంది. వారు తిరిగి పోటీ చేసేందుకు భయపడుతున్నట్లుగా వార్తలో మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా తిరిగి ఎంపీ టికెట్లు ఇవ్వాలన్నా, లేకపోతే వారు పార్టీలోనే కొనసాగే కీలకమైనటువంటి పదవుల్లో కొనసాగాలన్నా కూడా కొత్త టార్గెట్లు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పార్లమెంట్ సభ్యులు చిర్రెత్తి తమకు దూరంగా ఉండాలని కూడా కొందరు భావిస్తున్నట్టుగా పరిస్థితి. ఇంకొక వైపు ఇతర పార్టీల వైపు కూడా వారు చూస్తున్నారనేటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొంటున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో వైసీపీకి సంబంధించి కూడా అటు రాయలసీమ కావచ్చు, దక్షిణ కోస్తాలో ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు కూడా గెలిచారు. అక్కడ పార్టీకి సంబంధించి బలమైనటువంటి అప్పట్లో ఎమ్మెల్యేలు కూడా గెలిచినటువంటి ప్రాంతం. దాంతో పాటుగా నాయకులు కూడా కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు రాజకీయంగా కావచ్చు లేదా ఆర్థికంగా కావచ్చు పట్టుగలిగినటువంటి వారు బరిలోకి నిలిచినటువంటి ప్రాంతం. ఇక్కడ తిరిగి వీరు ఎవరైనా పోటీలో ఉండాలన్నా, లేకపోతే తిరిగి టికెట్ పొందాలన్నా కూడా కొత్త కండిషన్స్ పెడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దీంతో వారు పోటీ చేయాలా వద్దా అనేటువంటి ఊగిసలాటకు కూడా వెళ్ళిపోతున్నారు. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి సమీక్షలు కావచ్చు లేదా రీజనల్ కోఆర్డినేటర్లు కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ఎంపీలు కావచ్చు, ఎంపీలుగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి వారు తాము ఇలా అయితే పోటీ చేయలేము, తమ వల్ల కాదని చెప్పి తేల్చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు వారు పోటీ చేయాలంటే వారికి కోట్ల రూపాయల డిపాజిట్లతో పాటుగా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయాలని చెప్పి పదే పదే కూడా వారికి ఆదేశాలు వెళ్తున్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును, ప్రతిపక్ష ముఖ్య నేతలను కూడా వారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఏకిపారేయాలని చెప్పి వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో తాము పోటీ చేయలేమని కూడా కొంతమంది నాయకులు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. కొంతమంది అయితే ఎవరైతే తమ దగ్గరకు వచ్చి ప్రస్తుతం పరిస్థితి పైన సమీక్షిస్తున్నారో వారికి నేరుగా కూడా చెప్పేస్తుండడంతో వారు ఇప్పటి వరకు కూడా జగన్ పెట్టే కండిషన్లకు వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఓకే చేసే పరిస్థితి లేకుండా తాము కొనసాగాలంటే తమకు ఇలాంటి వాతావరణం కాదు అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం వైసీపీలో ముఖ్యమైనటువంటి నాయకులు అంటే ఎంపీ క్యాండిడేట్స్ వారు
ప్రభావితం చేయగలిగే అటు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా, సామాజికంగా బలంగా ఉన్నటువంటి వారు సైతం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తాము పోటీ చేయలేమనేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో నెలకొన్నటువంటి కల్లోలం, అటు పార్టీకి సంబంధించి ఎవరికి టికెట్ వస్తుందో, ఎవరికి టికెట్ రాదో, ఏ మంత్రికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో తమకు పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. ఏ నియోజకవర్గాన్ని మమ్మల్ని వెళ్ళమంటారో అనేటువంటిది. గతంలో అధికారులు ట్రాన్స్ఫర్లు చూసాం, ఈ రకంగా ఎమ్మెల్యేలు కావచ్చు పోటీ చేయాలనుకున్నటువంటి వారిని చూడలేదని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎంపీలకు సంబంధించినటువంటి అంశం తీవ్ర కలకలం రేపుతోంది, పార్టీలో కూడా చర్చకు దారితీస్తోంది. ఇంకొక వైపు రోజువారీ సమీక్షలు చేస్తున్న ఈ అంశాన్ని పరిష్కరించలేనటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. సో ప్రస్తుతం వైసీపీలో ఎంపీ క్యాండిడేట్లు కావచ్చు, లేదా ఎంపీలుగా కొనసాగుతున్నటువంటి వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, వారు అసలు ఎందుకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తాము పోటీ చేయలేము, అవసరమైతే వేరే పార్టీలకు వెళ్తామనేటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల వస్తుంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో అటువైపు కావచ్చు, ప్రతిపక్షాల వైపు కూడా చూస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా మరింత అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు, వీరిని కూడా తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, వైసీపీలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల ఎపిసోడే ఒక కుదిపేస్తోంది. ఈ కొత్త సమస్య, కొత్త వివాదం ఏంటి అసలుకి? ఎంపీలు ఇంతగా ఎందుకు ఇమడలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకు ఎంపీలు టార్గెట్ పెట్టాల్స్తున్నారు? ఎలాంటి టార్గెట్లు పెడుతున్నారు? ఎందుకు ఎంపీలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చాయంటే ఏం చెప్తారు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పక్షాల్లో ఎన్నికలకు ముందు ఏది జరగకూడదో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతుంది. నిన్నటి వరకు కూడా మనం చూసాము, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించి అనేక నియోజకవర్గాల్లో మార్పులు, మొన్న 11 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే ఈ రోజు రేపట్లో మరో 30 నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులను కూడా పార్టీ ప్రకటించబోతుంది అని చెప్పి సమాచారం అందుతుంది. ప్యాలెస్లో నిన్నటి నుంచి కూడా ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. వివిధ నియోజకవర్గాల నుంచి, ప్యాలెస్ నుంచి వెళ్లిన ఫోన్లతో అనేక మంది ఎమ్మెల్యేలు ఆందోళనతో పరుగులు తీసుకుంటూ వస్తున్నారు. ఇక ఈ పరిస్థితి ఇలా ఉంటే కొత్తగా ఇప్పుడు ఎంపీల లొల్లి వచ్చి పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 4 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకి కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఒక రీజనల్ కోఆర్డినేటర్ నుంచి ఒక సమాచారం వెళ్ళింది. మీరు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి అని అనుకుంటే జగన్ మాత్రం మిమ్మల్ని పిలవడు, మీరు కావాలంటే వచ్చి కలవండి అని చెప్పి సమాచారం చెప్పడంతో పాటు ఆ ఎంపీకి కూడా, ఆ ఎమ్మెల్యేకి ఆ సమాచారం చెప్పారు. ఎంపీకి కూడా మీరు ఇమీడియట్లుగా 180 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి, అదేవిధంగా మీరు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోజు నుంచి ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని తిట్టకుండా తిట్టాలి అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. ఈ కండిషన్లన్నిటికీ యాక్సెప్ట్ చేస్తేనే 28వ తేదీ అంటే ఈ రోజు వచ్చి ముఖ్యమంత్రిని కలవాలి అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. దీంతో పాటు ఆ ఎంపీకి ఢిల్లీ కూడా వెళ్ళి మీరు ప్రెస్ మీట్ పెట్టాలి, మీరు తెలుగుదేశంలోకి వెళ్తారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది కాబట్టి ముందు మీ శీలాన్ని నిరూపించుకోవాలంటే మీరు తప్పనిసరిగా మీ డిపాజిట్తో పాటు మీరు ఈ రోజు నుంచి ఆ పార్టీ ఎవరైతే జనసేన, టీడీపీ అధినేతలతో పాటు లోకేష్ను కూడా తిట్టకుండా తిట్టాలి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా తిట్టాలి అని చెప్పారు. దీంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డిపాజిట్ కూడా ఏదైతే ఇప్పుడు ఆ రీజనల్ కోఆర్డినేటర్ చెప్పారో ఆ రీజనల్ కోఆర్డినేటర్ చెప్పిన 24 గంటల్లో ఆ డిపాజిట్ని కూడా వెంటనే చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎమ్మెల్యేకి మాత్రం మీరు ప్రతిసారి అలుగుతున్నారు, ఇలా అలిగితే కుదరదు, మిమ్మల్ని అయితే జగన్ రమణమని చెప్పడు, మీరు కావాలనుకుంటే వచ్చి కలవండి అని చెప్పి ఆ ఎమ్మెల్యే కూడా స్పష్టంగా చెప్పారు. దీంతో వాళ్ళిద్దరూ ఈ రోజు వచ్చినప్పటికీ కూడా జగన్ పెట్టిన కండిషన్లు మాత్రం దేన్ని కూడా ఆ ఎంపీ ఫుల్ఫిల్ చేయలేదు. ఇక ఇదే పరిస్థితి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ అయితే మాత్రం తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోను అని వివాదం కొనసాగుతున్న నియోజకవర్గాల విషయమే కాకుండా రాజ్యసభ సభ్యులుగా ఉండి లేకపోతే వారు పోటీ చేయాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో లేదా ఆల్రెడీ ఎంపీలుగా ఉన్నటువంటి మీరు చెప్పినట్లుగా ఒంగోలే కావచ్చు లేదా నంద్యాల కావచ్చు, కొన్ని చోట్ల రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటే రాజ్యసభ సభ్యులకు వారు కూడా తిరిగి ఎంపీలుగా పోటీ చేయాలన్నా కూడా వీరికి కూడా కండిషన్స్ లేదా వీరికి కూడా కొన్ని టార్గెట్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. సో వీరి విషయంలో కూడా ఇదే వైఖరితో ఎందుకు వ్యవహరిస్తున్నారు? దీని పట్ల ఆ ఎంపీలు లేకపోతే ఆ నాయకులు ఏ రకంగా స్పందిస్తున్నారు?
శ్రీహరి మొత్తం ఇప్పటి వరకు కూడా 9 మంది ఎంపీలకి ఇటువంటి సమాచారం వెళ్ళింది. ఈ 9 మంది ఎంపీల్లో కొంతమంది వీళ్ళు కాకుండా కొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. ఈ రాజ్యసభ సభ్యులకి తాము పోటీ చేయబోము అని చెప్పి ఆ రీజనల్ కోఆర్డినేటర్ల ద్వారా సమాచారం పంపించారు. ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రి వరకు కూడా చేరవేయాలి అని చెప్పి ఆ రీజనల్ కోఆర్డినేటర్ కూడా సూచించారు. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న మరో ఎంపీ అయితే తాను పోటీ చేయబోను, తాను అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ కూడా పోటీ చేస్తానా లేదా అనేది కూడా నేను ఇప్పుడు చెప్పలేను అని చెప్పి కూడా అతను కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. ఇక ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన మరో 2 ఎంపీలు అయితే మాత్రం తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పగా ఒక ఎంపీ మాత్రం తనకు సీటు రాదని ముందే కన్ఫర్మ్ అయి ఉన్నాడు. అందువలన ఆయన పేరును కూడా ఈరోజు అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విషయాన్ని డిస్కస్ చేసే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్లో అతని పేరును కూడా పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి అక్కడ ఉండే కొంతమంది ఎమ్మెల్యేలకు చెప్పారు. అదేవిధంగా ఇక తూర్పు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక ఎంపీ మీద అయితే మాత్రం ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నారు. అతను సొంత ప్రచారం కోసం పాకులాడుతున్నాడు అని చెప్పి అందువలన ఆయన్ను పక్కన పెట్టే విషయానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉండే ఒక ఎమ్మెల్యేని అక్కడ ఎంపీగా వెళ్ళాలి అని చెప్పి మీకు ప్రమోషన్ ఇస్తామని సూచించగా ఆయన మాత్రం ఎంపీగా వెళ్ళటం నా వల్ల కాదు, నన్ను వదిలేసేయండి అని కూడా ఆయన చెప్పారు. ఇలా మొత్తం 9 మంది ఎంపీలకి సమాచారం పంపించారు. ఈ 9 మంది ఎంపీలకు సంబంధించి కూడా వీళ్ళు మీరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయము అని కొంతమంది చెబుతుండగా మరికొంతమందికి అయితే మాత్రం వివిధ కండిషన్లు పెట్టడంతో వాళ్ళంతా కూడా పోటీ నుంచి విరమించుకోవటమే మేలు అని చెప్తున్నారు. ఒంగోలుకు సంబంధించిన ఎంపీ అయితే మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష నేతలను తిట్టబోను అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఈ విధంగా తిట్టడం వలన మీ శీలాన్ని నిరూపించుకోవాలి, మీరు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అని నిరూపించుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పటం ఏంటి అని చెప్పి కూడా కొంతమంది ఎంపీ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారా? ఎందుకు తమకు గతంలో ఎక్కువ సీట్లు లేదా గతంలో బలం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం వల్ల ఈ రకమైనటువంటి ఎంపీలే తాము పోటీ చేయమంటే ఇక ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీల పరిస్థితి ఏంటి, ఏం జరగబోతోంది అసలుకి? రామారావు. శ్రీహరి, మీకు తాజాగా జరిగిన 2 సంఘటనలకు సంబంధించి ఉదాహరణలు చెప్తాను. కోస్తా జిల్లాలకు సంబంధించిన ఒక ఎంపీని ఇటీవల ముఖ్యమంత్రి పిలిచి, అన్నా మీరంటే నాకు చాలా అభిమానం, మీరు నాతో దగ్గరగా ఉంటారు, కానీ మీరంటే మీ నియోజకవర్గంలో ఉండే 5 ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు, మీకు సీటు ఇస్తే వాళ్ళు పనిచేయకపోవడంతో పాటు మీరు ఓడిపోతే నాకు నష్టం అవుతుంది, అందువల్ల మీరు తప్పుకుంటే మంచిది అని చెప్పి మొహం మీద చెప్పడంతో ఆ ఎంపీ కంగుదిన్నారు. ఇక మరో ఎంపీ అయితే కోస్తా జిల్లాలకు సంబంధించిన మరో ఎంపీ అయితే ఆయన పక్క చూపులు చూస్తున్నాడు అని చెప్పి ఎవరో సోషల్ మీడియాలో ప్రచారం జరగటంతో ఆ ఎంపీని పిలిచి ఆయన కాకుండా వేరే వాళ్ళతో రీజనల్ కోఆర్డినేటర్తో కబురు చేసి మీరు అక్కడ కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళే అంశం ఏమైనా ఉందా, అటువంటి ప్రతిపాదన ఏదైనా ఉందా అని చెప్పి సీఎం ప్రశ్నించారు అని చెప్పి కూడా రీజనల్ కోఆర్డినేటర్ చెప్పారు. తన్ని కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించినప్పటికీ కూడా వాళ్ళు ఒక వర్గంగా మారారు, అందువల్ల తన పొరపాటు అయితే ఏమీ లేదు, నేనంటే ఆ నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైన ఇమేజ్ ఉంది, అందువల్ల నేను పోటీ చేస్తానని చెప్పినప్పటికీ కూడా కానీ ముఖ్యమంత్రి మీరు అక్కడ పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు అని చెప్పారు. దీంతో అక్కడ పోటీ చేయడానికి ఆయన ఇష్టపడకపోతే నేను ఇంకెక్కడా పోటీ చేయను అని కూడా చెప్పారు. అయితే పార్టీని గెలిపించాల్సిన మీదే బాధ్యత అని అంటే అసలు నా అవసరమే లేదు అనుకున్నప్పుడు ఇంకా నేను ఎందుకు పార్టీని గెలిపిస్తానని చెప్పి కూడా ఆ ఎంపీ ప్రశ్నించారు. ఇలా ఎంపీలు ఎక్కడైతే ఎంపీలను ముఖ్యమంత్రి వద్దని చెబుతున్నారో పైగా ఆ ఎంపీలకు కూడా మీరు నాకు జనానికి ఓటర్లకి మధ్య మీరు కేవలం సంధానకర్తలు మాత్రమే, నా బొమ్మ చూసి మాత్రమే వాళ్ళు ఓటేస్తారు అని చెప్పి నిన్నగాక మొన్న ఒక మంత్రికి చెప్పడంతో పాటు మరొక ఎంపీకి కూడా చెప్పిన అంశం ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా చర్చగా మారింది. ఇక కోస్తా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో పెట్టని కోటగా ఉంటే అక్కడ కూడా కొంతమంది ఎంపీలు వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయమని చెప్పడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. పైగా ఎవరైనా కొత్త ఎంపీలు వచ్చినా కానీ లేకపోతే ఉన్న ఎంపీలు తెలుగుదేశంలోకి వెళ్తారు, లేకపోతే జనసేనలోకో, లేకపోతే షర్మిల ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా వస్తుంది అని చెప్పి ప్రచారం జరుగుతుంటూ అటువైపు వెళ్తారని ఎక్కడైనా సోషల్ మీడియాలో వచ్చినా లేకపోతే నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినా కూడా వాళ్ళు తమ శీలం నిరూపించుకోవాలి, తమ రాజకీయంగా తమ శీలం నిరూపించుకోవాలంటే వాళ్ళు చంద్రబాబుని, లోకేష్ని అండ్ పవన్ కళ్యాణ్ని నిత్యం తిట్టాలి అని చెప్పడంతో పాటు ఒక్కొక్కళ్ళు 180 కోట్ల నుంచి 150 నుంచి 180 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పడం ఏంటి అని కూడా ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తంగా కూడా ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలో ఏది జరగకూడదో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే జరగటం ఆ పార్టీ శ్రేయోభిలాషులను కానీ ఆ పార్టీ నేతలను కానీ కలవరపరుస్తుంది. నిన్నటి వరకు ఎమ్మెల్యేల లొల్లి జరిగితే ఈ రోజు ప్రారంభమైన ఎంపీల లొల్లి
దీనికి సంబంధించి ఏబిఎన్లోను ఆంధ్రజ్యోతిలోను ప్రచురితమైన కథనాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఏకంగా ఎంపీలనే పిలిచి ఈ విధంగా మాట్లాడటం ఏమిటి అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్వేషణ ప్రారంభమైంది. ఎవరైతే వద్దనుకుంటున్నారో, వద్దని హైకమాండ్ చెబుతుందో, లేకపోతే వద్దని ఎవరైతే మేము పోటీ చేయకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ఎంపీలు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారు అని చెప్పి కూడా హైకమాండ్కి సమాచారం అందింది. అయితే ఇప్పుడు వాళ్ళని పొమ్మనకుండా పొగబెట్టడం కొంతమందికి చేస్తుంటే, కొంతమంది అయితే మాత్రం తామే వెళ్ళిపోతాం, మీరు మాకు పొగబెట్టాల్సిన అవసరం లేదు కూడా అని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఎమ్మెల్యేలు, ఇంకోవైపు ఎంపీలు. పైగా ఇటీవల జరుగుతున్న ప్రచారం ఏంటంటే రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన రెండూ కూడా అధికారంలోకి రాబోతున్నాయని చెప్పి విస్తృతంగా ప్రజాబాహుళ్యంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ చేయకపోవటమే మంచిదనే నిర్ణయానికి వచ్చారనేది కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇటీవల యువగళం ముగింపు సభ విజయనగరం జిల్లా పోలేపల్లిలో జరిగిన సభకు అశేష ప్రజానీకం రావటం, సూపర్ సక్సెస్ కావటంతో ఇటువంటి ప్రచారం ఇంకా ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలను మీరు ఇంతకు ముందు అన్నట్టు బదిలీలు చేస్తున్నారో, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలకు పంగనామాలు పెడుతున్నారు, మరికొంతమంది ఎమ్మెల్యేలను మీకు ప్రమోషన్ ఇస్తాం, మీకు రాజ్యసభకు పంపుతాం, లేకపోతే మీరు ఎంపీగా కంటెస్ట్ చేయండి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి భయాన్ని, అదేవిధంగా రానున్న ఎన్నికలపై ఉన్న అపనమ్మకాన్ని కూడా వాళ్ళు బయటకు వస్తున్నాయి అని చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేని నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి పిలిచి మీరు అక్కడ పోటీ చేస్తే గెలవరు, అందువల్ల మీరు అమలాపురం ఎంపీగా కంటెస్ట్ చేయండి అని చెప్పారు. అన్న, నేను ఇక్కడే గెలవలేకపోతున్నాను, ఇంకా అమలాపురం ఎంపీగా ఎలా గెలుస్తాను, నాకు అంత శక్తి లేదు, పైగా నా దగ్గర అంత డబ్బులు లేవు, నాకు ఉన్న డబ్బులు కూడా నేను ఖర్చు పెట్టడం అనవసరం, ఆ ఉన్న డబ్బులు ఖర్చు పెడితే నేను ఇంకా జీవితంలో బతకలేను, జీవితం ముందుకు నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు అని చెప్పి ఆ ఎమ్మెల్యే చెప్పిన విషయం కూడా ఆయనే స్వయంగా మీడియాతో చెప్పారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా వెనుకాడుతున్నారో, మొత్తంగా పరిస్థితి ఎలా మారుతుందో, అదేవిధంగా వద్దనుకున్న వాళ్ళు పోటీ చేయకూడదనుకున్న వాళ్ళు, అధిష్టానం వద్దనుకున్న వాళ్ళు ఎలా పక్క పార్టీల వైపు చూపులు చూస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీహరి. రైట్. థ్యాంక్ యూ రామారావు. సో ఒకప్పుడు అధిష్టానం నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురు చూసేవాళ్ళు, లేకపోతే అభివృద్ధి సంక్షేమాల కోసం, నిధుల కోసం ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫోన్ కాల్ వస్తున్నా, పిలుస్తున్నా, లేకపోతే రీజనల్ ఇన్ఛార్జీలు కావచ్చు, ముఖ్య నేతలు ఎవరైనా మాట్లాడుతుంటే కొత్త సమస్యతో సతమతమైపోతున్న పరిస్థితి అటు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు, ఎంపీలకు కూడా ప్రస్తుతం అదే పరిస్థితికి వచ్చింది. ఎంపీలకు కొత్త కండిషన్స్ ఇప్పటి వరకు కూడా ఏదైతే బలమైనటువంటి సామాజిక సమీకరణలు కావచ్చు, లేదా ఆర్థిక పరమైనటువంటి అంశాలు అనేక ప్రాతిపదిక ఎలక్షన్ చేయగలరా లేదా, ఇలా అనేక అంశాలను ప్రాతిపదికగా తీసుకుని టికెట్లు కేటాయించడం అనేది జరుగుతూ